మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీన్నే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీన్ని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృ గర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనపడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి కథ. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపడం మన తరం కాదు. కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుందని చెప్పాడు. కావున మీరు శివుణ్ణి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుని ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావుర రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుతో ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు. దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక వదల్లో విసర్జిస్తారు. ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంబూధునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుగా గాంగేయుడు అని, సత్కృత్తికులు వాడిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరుముఖాలు కలవాడు ఒకటి వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకర్ల పుత్రుడు వచ్చే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామిని పేర్లతో పిలువబడ్డాడు. కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారులు దీవించి శక్తి అనే ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు. అంతటా స్వామి నెమల వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులు ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కులు తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం సామాజిక ప్రయోజనం కూడా కనపడుతుంది. ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది.